మనతో మాట్లాడడానికి జేఏసీ కో కన్వీనర్ యాదగిరి ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు మీరు సమ్మెకి పిలిపించా కూడా కొన్ని బస్సులు కూడా ఇంకా నడుస్తూ ఉన్నాయి. హైర్ బస్సులు ఏవద్దున్నా అవన్నీ కూడా నడిపిస్తామని చెప్పేసి కూడా యాజమాన్యం ప్రభుత్వాన్ని కానీ మంత్రి కూడా చెప్పారు. హైర్ బస్సు ఓనర్లకు అప్పీల్ చేశాము. జేఏసీ తరపు నుంచి మా చైర్మన్ వెంకన్న గారు చేశాము. మేము కూడా పర్సనల్ కలవడం జరిగింది. అద్దె బస్సులో పనిచేసే ఏవైతే డ్రైవర్లు ఉన్నారో ఆర్టీసీలో హైర్ బస్సులో పనిచేసే వాళ్ళను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విలీనం చేసుకోమంటున్నాం. 1987-88లో ఎన్టీ రామారావు గారు ప్రైవేటు రూట్లు ఏవైతున్నాయో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, శ్రీకాకుళం, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో విలీనం చేసుకోరు. వాళ్ళు మాతో పాటు గవర్నమెంట్లోకి వస్తే మాతో పాటు సమాన వేతనాలు పొందుతారు. కార్మికుల పక్షాన వాళ్ళకు అప్పీల్ చేస్తున్నాం మీ ద్వారా. అద్దె బస్సు ఓనర్లు సహకరించమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దాంట్లో పనిచేసే డ్రైవర్లు చాలని జీతాలతోటి వాళ్ళను కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నారు, దీనస్థితిలో ఉన్నారు. దాదాపు 30 ఏళ్ల నుంచి పనిచేసే డ్రైవర్లు ఉన్నారు. కాబట్టి అలాంటికి పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, గ్రాట్యుటీ కానీ, లీవులు కానీ ఏ సౌకర్యం ఉండదు. కాబట్టి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే అద్దె బస్సులను కూడా ఆర్టీసీలో విలీనం చేయాలి. అందులో పనిచేసే సిబ్బందిని కూడా ఆర్టీసీ కార్మికులకు గుర్తించాలని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అంటే మీ వెనక వేరే రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళు చెప్తారు మీరు సమ్మెకి వెళ్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రభుత్వం చెప్పేది శుద్ధ అబద్ధం. ఎందుకంటే మేము 55 రోజుల సమ్మె చేసినప్పుడు, సకల జనుల సమ్మె చేసినప్పుడు తెలంగాణ సాధన కోసంలో బస్కా పయ్య నైచేలే కానీ కేసీఆర్ వెనుక ఉంటే ఎంతో నిర్బంధం పెట్టి యూనియన్ లేవంటే రేవంత్ రెడ్డి గారు మా 55 రోజుల సమ్మెలో మాకు సపోర్ట్ చేసినందుకు, సరున్నారు స్టేడియం సాక్షిగా మాకు హామీలు ఇచ్చినందుకు, మాకు మనోధైర్యం నింపినందుకు ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పోవాలి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీని బలపరిచి మేమంతా బ్రాండ్ అంబాసిడర్లుగా గెలిపించారని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినప్పుడు వేరే రాజకీయ పార్టీలకు ఆర్టీసీ కార్మికులు పోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇలా 2.5 సంవత్సరాల కాలమైనా కానీ మీరు చెప్పిన 6 గ్యారెంటీలు ఇవ్వలేదు. అప్పుడు పెంక మీద ఉండేది, ఇప్పుడు పొయ్యిలో పడ్డాం. అప్పుడు కేసీఆర్ యూనియన్లు లేవంటే మీరు 2.5 సంవత్సరాలల్లా మా యూనియన్లను పునరుద్ధరించలేదు, మా సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఒక కార్మికుడు 16 గంటలు పనిచేయాలంటే చాలా కష్టం ఉంటుంది. అదేవిధంగా మహిళా కండక్టర్లు కూడా 16 గంటలు పనిచేయాలి, స్పెషల్ ఆఫ్ డ్యూటీలు, లింక్ డ్యూటీలతోటి వేధిస్తున్నారు. ఎంటీడబ్ల్యూ యాక్టును ఈ కార్మికులకు రావాల్సిన ఏవైతే చట్టపరంగా ఎన్ని గంటలు డ్యూటీలు చేయాలో అన్ని గంటలు ఇవ్వకుండా మేనేజ్మెంట్ హరాస్మెంట్ చేస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రజాపాలన ఆర్టీసీ కార్మికులు పట్టించుకోకపోవడం వల్ల ముఖ్యమంత్రి గారికి మేము విన్నవిస్తున్నాం. రవాణా మంత్రి గారికి గత మే నెలలో సమ్మె చేస్తామంటే మంత్రి గారి సూచన మేరకు విరమించినాం. ఇండియా పాకిస్తాన్ వారంటే ముఖ్యమంత్రి గారు కూడా మేడేలో మీరు ఇప్పుడిప్పుడే కుదుటపడుతుందని అంటే విరమించినప్పుడు మా సమస్యలు పరిష్కరించాలి కదా. ఎన్నో దఫాలుగా రిలే హంగర్ స్ట్రైక్ చేసి మేనేజ్మెంట్కు, ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కానీ వాళ్ళు స్పందించకపోవడం వల్ల ఈ సమ్మె అనివార్యమైంది. ఇవాళ మా కడుపు కాలుతుంది, గుండెలు మండుతున్నాయి. ఇవాళ 18,000 మంది కార్మికులు రిటైర్ అయితే ఈ పని భారం అంతా ఒక డ్రైవర్ 8 గంటలు సిటీలో పనిచేయడమే మా కష్టం. అలాంటిది 16 గంటలు డైలీ పనిచేయాలంటే ఎట్లా జరుగుతుంది? కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి. మా వెనక ఏ రాజకీయ పార్టీ లేదు, ఎవ్వరి మద్దతు లేదు. మా కార్మికుల బాధ ఏదైతే కన్నీళ్ళు, బాధలు, మేనేజ్మెంట్ వేధింపులు ఇవన్నీ కారణమే ఈ సమ్మె అని చెప్పండి. ఇప్పుడు మెట్రో రైలును తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది, కానీ ఆర్టీసీలో ఉన్న న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటే మాత్రం మీ పట్ల చిన్న చూపు చూస్తుంది. ఎందుకోసం అట్లా? వాస్తవంగా వాళ్ళు ఈరోజు మీకు అర్థమై ఉంటుంది, చర్చలకు ఒక మంత్రి లేడు, క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మంత్రి, రవాణా మంత్రి లేడు. ఓ టెంపరరీ ఒక కమిటీ వేసిండు. కమిటీ అంటే కాలయాపన. మనం ఇంతకుముందు కూడా సమ్మె నడిస్తే 3 మెన్ కమిటీ అని వేస్తాడు, కోదండరాం, కూనంలేని సాంబశివరావు. మరి అదేవిధంగా ముఖ్యమంత్రికి అత్యంతమైన ఇష్టమైన ఎమ్మెల్యే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఒక కమిటీ వేశారు. వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాం, వాళ్ళకు కూడా సమ్మె వచ్చాం. మాకు పేర్లే చెప్పి టీవీలో చూసినాం, కానీ మాకు విధి విధానం లేదు. ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా మమ్మల్ని ఎన్నడూ చర్చలకు రమ్మని చెప్పలేదు. కమిటీలు అంటే నమ్మే పరిస్థితి లేదు. కమిటీ అంటే కాలయాపన. వికాస్ రాజ్ గారికి ఇప్పటికే ఆయనకు చాలా బాధ్యతలు ఉన్నాయి, దీన్ని ఆయన సక్సెస్ చేయలేడు. కమిటీ అవసరం లేదు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు లేదు మినిస్టర్ క్వార్టర్స్. చర్చలు పిలిచి చర్చల ద్వారానే ప్రపంచ దేశాలు యుద్ధాలు ఆగుతున్నాయి. అంత పెద్ద మూర్ఖుడు మోడీ ట్రంప్ అంటారు. ఆ ట్రంపే చర్చలతోని
ఇరాన్ యుద్ధం ఆగింది. చర్చలు పిలిపిమ్మను. మొండికి పోతే ఇటు ప్రభుత్వం నష్టము, ఇటు కార్పొరేషన్ నష్టం, ఇటు ప్రజలకు ఇబ్బంది జరుగుతుందంటే అది ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వమే చర్చలకు ఇస్తే బేషరతుగా మేము మొనికి రెడీ ఉన్నాము. అంటే మహాలక్ష్మి పేరుతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా పెట్టింది, మీ న్యాయమైన డిమాండ్లే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ డిమాండ్లు కూడా పరిష్కరిస్తామని చెప్పి. కానీ 2.5 సంవత్సరాలుగా కూడా మీరు 2 సార్లు సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. వాస్తవంగా ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మన జూబ్లీ బస్ స్టాండ్లో వచ్చారు. అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా చెప్పాడు, మా ప్రభుత్వం వచ్చినంటే ఇమ్మీడియట్గా మీకు రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేస్తా, ఈ వెల్ఫేర్ కమిటీలు రద్దు చేస్తాం, అదేవిధంగా యూనియన్లో కూడా ప్రోత్సహిస్తాను. ఏ ఒక్క హామీ కూడా మాకు ఇవ్వలేదు. కాబట్టి ఈ సమ్మె కారణం రేవంత్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంటుంది. మేము ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. ఇది ఈ రోజు ఇచ్చిన సమ్మె కాదు, సమ్మె నోటీస్ కాదు, ఇది మెరుపు సమ్మె కాదు. 45 డేస్ ముందు ఇచ్చినాం. వివిధ దఫాలలో మీ మీడియా ద్వారా ప్రజలు కూడా విజ్ఞప్తి చేసినాం. లేబర్ కమిషన్ ద్వారా చర్చలు ఫెయిల్ అయినాయి. 3 సార్లు చర్చలకు కూడా ఇటు మేనేజ్మెంట్ కానీ అటు ఆర్టీసీ యజమానం ప్రభుత్వం తరఫున కానీ ఎవరు రాలేదు. ఇటు యజమాన్యం మాకు ఏదైతే ఆర్టీసీ ఎండీ ఉన్నాడో ఎండీ కూడా ఆయన సరైన బాధ్యతలు వహిస్తలేడు. మేము వెళ్ళినప్పుడు అంటాడు ప్రభుత్వంతో చర్చలు చేస్తూ అంటాడు. ఒక్క ప్రతినిధి కూడా ఆర్టీసీ అధికారులు కూడా లేబర్ కమిషనర్కి రాలే. సంపూర్ణంగా దీనికి బాధ్యత వహించవాలి ఆర్టీసీ ఎండీ, దీనికి సంబంధించిన శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అంటే అక్కడక్కడ కొన్ని డిపోలలో కూడా పోలీసులు కూడా బలవంతంగా డ్రైవర్లతోటి పంపించడం, కొన్ని ప్రాంతాలలో యాక్సిడెంట్లు జరిగిన సంఘటన కూడా కొద్దిసేపటి క్రితమే చేసిన సంఘటన ఉంది. అయితే ఎందుకు ఇట్లా బెదిరింపులకు చూపించి కూడా కార్మికులను డ్రైవింగ్లో కానీ కండక్టర్లుగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. దీనిపైన మీ ఎట్లా ఉంటుంది, మీ స్టాండ్ ఏ విధంగా? కొంతమంది ఉంటారు, ఒక ఇంట్లో 5 మంది ఉంటేనే అన్న తీరు ఉంటాడు, తమ్ముడో తీరు ఉంటాడు, భయభ్రాంతులకు గురి అవుతారు. ఆర్టీసీ కార్మికులు ఫైనాన్షియల్గా వీక్ ఉంటాడు. డిపోలో ఒకళ్ళిద్దరు పోవచ్చు, దానికి నేను ఏమంటలేము. వాళ్ళు దొంగచాటుగా పోతుర్రు, ఎక్కడో ఉంటుర్రు, బస్సు అక్కడ ప్రైవేట్ డ్రైవర్తో తెప్పించుకుంటారు, డ్రైవర్ కండక్టర్ వాళ్ళు పోవచ్చు. కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా పోరు. వారికి పూర్తిగా మేము టైం ఇవ్వలేక లేట్ మేము ఇన్ఫర్మేషన్ పోయింది కాబట్టి అన్ని డిపోలకు బస్సులు వస్తున్నాయి. ఏవైతే హైర్ బస్సులు ఉన్నాయో వాళ్ళే నడిపిస్తారు. దాంట్లో టికెట్ ఇచ్చడం లేదు, డబ్బులు తీసుకుంటారు, పంపిస్తారు. ఇది ప్రభుత్వానికి నష్టం, ఇటు కార్పొరేషన్ నష్టం, ప్రజలకు ప్రాణహాని ఉంటుంది. ఇప్పటికే 3 బస్సులు యాక్సిడెంట్ అయినాయి. దయచేసి ఇమ్మీడియట్లీ చర్చలు పిలిపించి ఈ సమ్మెను కాలాప్ చేసేది ప్రభుత్వ బాధ్యత ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం, ఈ సమ్మె ఎన్ని రోజులైనా కొనసాగిస్తాం. దీనికి పూర్తి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది. అంటే ఇప్పుడు పూర్తిగా అంటే ఆర్టీసీని కాపాడాల్సిన ప్రభుత్వమే ప్రైవేట్ బస్సులను, ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి మొత్తం అంటే ఆర్టీసీని ప్రైవేట్ పరం దిశగా ప్రయత్నిస్తుంది అనుకోవచ్చా? వాస్తవంగా మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్లో జేఎన్ఆర్ఎం నిధులు వచ్చినాయి. అప్పుడు 2500 బస్సులు వచ్చినాయి. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తే ఎక్స్ప్రెస్ అని ఉంటుంది, అప్పుడు జేఎన్ఆర్ఎం ఎక్స్ప్రెస్ అని ఉండే, ఇప్పుడు మెట్రో ఎక్స్ప్రెస్ అని పెట్టారు. అవి ఉచితంగా బస్సులు ఇచ్చారు. ఆ సిస్టమ్ తీసేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈవీవీ బస్సులని సబ్సిడీ ఇస్తుంది. ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే 40 లక్షలు సబ్సిడీ, అదే రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కుంటే ఆ 40 లక్షలు ఇటు ఆర్టీసీకి బెనిఫిట్ అవుతాయి. కాబట్టి ప్రభుత్వమే చొరవ తీసుకొని బడ్జెట్లో మాకు అమౌంట్ పెట్టి ఆ ఈవీవీ బస్సులే మనకు కొనియాలని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం. మేమే నడిపిస్తాం. అవి డ్రైవర్లతో పాటు కండక్టర్లను కూడా అవుట్సోర్సింగ్ కింద తీసుకుంటున్నారు, దానివల్ల కూడా నష్టం జరుగుతుంది కదా. 110% వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మాకు 1963 రూల్స్ ప్రకారం పోవాలి. ₹1 ఎక్కువ ఉన్నా ₹1 తక్కువ ఉన్నా క్యాష్ బగల కండక్టర్ని సస్పెండ్ చేస్తారు. చిన్న కేసులైనా డ్రైవర్కి చిన్న కేసు అయినా బస్ డ్యామేజ్ అయినా మా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళు డిపోస్ పేరు పెడతారు. కాబట్టి మేము భయంతో డ్యూటీలు చేస్తాం. వాళ్ళకి ఇవన్నీ ఏముండయి. ఇప్పుడు ఒక 2-3 మాకు బస్సులో వచ్చిన ప్యాసింజర్ చెప్పారు, డబ్బులు తీసుకుంటారు, కూర్చోపోంటారు. యాక్సిడెంట్ అయినా వాడు బస్సు పెడతాడు, పక్కకి వెళ్ళిపోతాడు. మీరు చూస్తున్నారు ప్రైవేట్ బండ్లు యాక్సిడెంట్ అవుతున్నాయి. ఈవీ బస్సులో మనం 45 మందికి టికెట్ ఇవ్వలేదు. కంటోన్మెంట్ డిపోలో జరిగింది. వాడు బస్సు ఆపేసిండు, టిమ్ము వానికి ఇచ్చారు. వాడే కండక్టర్ డ్రైవర్ బండి పక్క ఆపిండు, టిమ్మాడ పెట్టిండు, వెళ్ళిపోయాడు. పని ఏం చేయలేదు. అట్లా జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం చర్చలకు పిలిపించి ఈ చర్చలు కొనసాగిస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. చర్చలు పోనీకి మేము రెడీ ఉన్నాం. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీకు విలీనము అట్లాగే కార్మిక సంఘాలను ఏవైతే ఉన్నాయో వాటి పునరుద్ధరణ ఇవి 2 తప్పించి మిగతా అన్నీ కూడా మేము చేస్తామని చెప్తుంది. మీరు ఈ రెండింటి మీద ఎందుకు పట్టుబట్టి కూర్చున్నారు? ₹1 ఖర్చు లేదు. యూనియన్ ఇచ్చేస్తున్నంటే ₹1 ఖర్చు లేదు. ప్రభుత్వంలో విలీనం చేస్తుంటే ₹1 ఖర్చు లేదు. ఇప్పుడు మా కార్పొరేషన్ జీతం ఇస్తుంది, ఏదో ట్రెజర్స్ ఇస్తారు. పక్క రాష్ట్రంలో వాళ్ళు రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో జీతం ఇస్తుంది, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఇస్తుంది. ఆ విధంగా కలుపుతాను. ఆర్టీఏలా రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో జీతాలు ఇస్తారు, ట్రెజర్ మారుతుంది అంతే. కార్పొరేషన్ జీతాలు ఇస్తుంది. ఇప్పుడు ఆర్టీఏలో జీతాలు ఇస్తారు. అక్కడ
రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో దాంట్లో కలిపితే సరిపోతుంది. ఇవే జీతాలు వస్తాయి. మాకు ఏం బెనిఫిట్ అంటే రిటైర్మెంట్ అయితే ఇంత పింఛన్ వస్తుందని ఆశ కాబట్టి జీతం అదే వస్తుంది. ఈరోజు ఉచితంగా ఏం చేస్తలేం, జీతాలు వస్తాయి అని ఉద్యోగ భద్రత ఉంటుందనే మా ఉద్దేశం. అంతే, ప్రభుత్వానికి రూపాయి ఖర్చు కూడా కాదు. వాళ్ళు అర్థం చేసుకునేలేడు. మమ్మల్ని విలువను మేము చెప్తాం, ప్రభుత్వానికి గైడ్లైన్స్ ఇస్తాం. ఎందుకంటే ఒక 30 సంవత్సరాల అనుభవం ఉంది ఆర్టీసీలో. ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. చర్చల విలువను 1 రూపీ ఖర్చు కూడా ఉండదు, ఇంకా తగ్గుతుంది. రోజు రోజుకు రిటైర్మెంట్ అవుతున్నారు. ప్రభుత్వం బేషరతుకు పోయింది. ప్రభుత్వం పరువు కూడా పోతుంది. పక్క రాష్ట్రాల్లో చూస్తారు. తెలంగాణ కొట్లాడడానికి, తెలంగాణ రానికి ఆర్టీసీ కార్మికులే ముఖ్య పాత్ర వహించారని ప్రతి మీటింగ్లో ముఖ్యమంత్రి చెప్తాడు. ఈ పరువు పోతుంది, మాకే బాధ అనిపిస్తుంది. బేషరతుగా చర్చలు విలువాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ కూడా ఇదే విధంగా మేము పట్ల కఠినంగా వ్యవహరిస్తే కూడా మీరు కూడా కొన్ని 50 రోజులు కూడా సమ్మె చేయడం జరిగింది. సమ్మె కాలంలో కూడా మీరు డిమాండ్ల పట్ల కూడా సానుకూలంగా స్పందించి అప్పుడు సమ్మె విరమించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఆర్టీసీనే ప్రధానంగా టార్గెట్ చేసుకొని ఎందుకు అట్లా వ్యవహరిస్తుంది అనుకోవచ్చు? అది మాకైతే అర్థమవుతుంది. ఎవరు చూడు ఆర్టీసీ మీద కక్ష సాధింపు చేస్తున్నారు. అన్నీ ఇప్పుడు మూసికి 150,000 కోట్లు పెడతా అంటాడు. మా దగ్గరకు వచ్చే ఒకళ్ళ ఎందుకు ఆ ప్రభుత్వాలు వెనుక ముందు అవుతున్నాయి అర్థమవుతలేదు. సమ్మెను ఉసగొల్పుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలే. మాది ఇంకోటి ఏంటంటే కార్పొరేషన్లో మా డైలీ కోట్లలో ఆమ్దాని ఉంది, నష్టాలలో లేదు. మా డబ్బులు మాకు ఇయ్యనికే వీళ్ళు మాకు ఇబ్బంది చేస్తారు. కాబట్టి దీని మీద గైడ్లైన్స్ వరకు సరైన నివేదిక ఇస్తలే ప్రభుత్వ సలహాదారులు. ఒకసారి ప్రభుత్వ సలహాదారులు మా దగ్గర రమ్మని ఇక్కడ మీ మీడియా ద్వారా వాళ్ళకి పూర్తిగా చెప్తాం. ఇది లాభాలు ఉంటుంది, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం విలీనం చేసుకొని ఆస్తులు అమ్ముకుంటారో వాళ్ళు ఇంట్లో పీరిగేస్తారో ఏమైనా చేసుకొని మాకు బాధ లేదు. అయితే ఆర్టీసీ అనేది నష్టాలలో లేదు, లాభాలలో నడుస్తుంది. అట్లాగే ఆర్టీకి సంబంధించిన స్థలాలు కూడా చాలా ఉన్నాయి. లక్షల కోట్లు మూసికి ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఆర్టీసీ పైన పట్ల, అట్లాగే మెట్రోకు ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం పట్ల ఉన్న శ్రద్ధ ఆర్టీసీని కాపాడడం మీద లేదు. అట్లాగే సాధ్యమైనంత తొందరగా ప్రభుత్వం చర్చలు పిలిచే మా సమస్యలను పరిష్కరిస్తే మేము సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆర్టీసీ జేఏసీ పిలుపునిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గన్ పార్క్, హైదరాబాద్.